కూర్చోండి బాబు. ఎరా నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా? అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు? వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చూడు. నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేను ఎట్టా చేయగలను బాబు? అదేమన్న మాటరా, నీ కూతురు నా కన్న బిడ్డలాంటిది. నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000 నీ కూతురికి నగలే చేయించుకుంటావో నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్నమాటరా, మన శోభనాథర్ తమ్ముడు రాజు. ఎరా ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలో 3 ఆశలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటావు రా కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు ప్యాకెట్లో నా పార్ట్నరు. రేపటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుడిని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే. నీ బతుకు బాగుపడబోతుంది. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతుని సూదగాని నేను చచ్చినా చేసుకోను. నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటే? ఆ బాబు దేవుడో దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. ఆహా, చెప్పుచ్చుకోర్పని. నువ్వు కొట్టినా సరే చంపినా సరే ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు. నీ ఇష్టానికి అమ్మాడ్డంగా ఉంటే నన్ను కూడా చంపు. మా ఇద్దరిని వాళ్ళ కడిగి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనాలాడు. బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు. ఆడి ముందు కిక్కుమన్నారంటే మక్కలిగదంతాను. జాగ్రత్త. ఏంద్రా పిల్లట పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది. ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు. లక్కం పెట్టించడానికి ప్రోగితుల కోసం కూడా వెళ్ళాడు. ఏంద్రమ్మా ఇంకా ఆలోచిస్తా నిలబడ్డావు? ఇదే ఒక ఆడ కూతురు నా కాడికొచ్చి మాట అనుంటే ఆ బెమ్మ దేవుడు అడ్డం వచ్చేది. ముళ్ళు కర్ర చూపించి 3 ముళ్ళు వేపించామండి. నీ మనవడేం తక్కువ తినలేదు తాత. లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కడిగించి అప్పుడు వేయిస్తాడు 3 ముళ్ళు. చెప్పవసరం మనవడా, అద్దె పిల్లము నేను పౌరుషం అంటే పదం మీ ఇంటికి నడు. కొడాలి కొండయ్య గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని. నాయనా వరుడి పేరే ఉంటున్నారు? పిన్నమనేని బోసుబాబు. ఎవరు నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఈ ఇంటికి కాబోయే అల్లుడు నువ్వు కదా, నా తమ్ముడు. నార్మల్. చూడండి పంతులు గారు, ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం కనుక లగ్న పత్రిక మా పేరు రాయండి. లగ్న పత్రిక మార్పించడానికి నువ్వెవడువయ్యా? ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయేవాడికి అధికారం ఎక్కువ ఉంటుంది కొండయ్య. అవును నాన్న, నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబే. నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. ఓసి మొగవా, ఈడెవడో, ఈడి గతమేమిటో, ఈడి కుటుంబం ఎట్టాదో తెలుసుంటే నువ్వు ఆ మాట అని ఉండేదాని కాదే. ఏమైందిరా నా కుటుంబానికి? ఈడు ఈ పిన్నమనేని వెంకటనారాయణ మానవుడు. అబ్బో తిప్పావులేవయా మీసం. మా గొప్ప చరిత్ర ఉంది నీకు. నీ కోడలు రాజేశ్వరం మర్డర్ చేసి జైల్లో ఉంది. దాని కొడుకై బోసుబాబు. చూసావరా, నా తల్లి హత్య చేసిందా? నా మీద ఎందుకే కనబడతావు? నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది, వెళ్ళి చూసుకో. లక్ష్మికి నా మీద అయిష్టత కలిగించాలని ఏనాడు చనిపోయిన నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా? చెప్పరా, నువ్వు చెప్పిందంతా అబద్ధమైన చెప్పు. నువ్వు నన్ను చంపినా సరే మీ అమ్మ జైల్లోనే ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద ఒట్టేసి నేను రాతని చెప్పను. వాడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు. నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏమిటో చెప్పు. చెప్పు తాత. మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు. నువ్వు తాగుపోతువని జూదగాడివని తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉందని చెప్పినా ఆయన నేను దూరం చేసుకోలేను. జైల్లో ఉన్న రాజేశ్వరమ్మ దేవత. లక్ష్మి పెళ్లి ఆమె కొడుకుతోనే జరిగి తీరాలి. ఆహా, నూరు ఇవన్నీ ఆడకూతురు మీద చేయొచ్చుతావురా? తాత, నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తుతావు ఎందుకు? ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు? బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మకిచ్చిన మాట కోసం
నీతో నిజం చెప్పలేకపోయాను బాబు. 14 సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి 26న విడుదలవుతోంది. జనవరి 26 అంటే రేపే బాబు, రేపే. ఈ మూర్ఖుడు వేసిన అపనందకి విడుదలయ్యి వచ్చిన మీ అమ్మే సమాధానం